కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పాలకుర్తి గ్రామంలో కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి ఎన్నికల ప్రచారం హోరెత్తించారు. దస్తగిరికి మద్దతుగా టీడీపీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొగ్గుల దస్తగిరి ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలు వివరించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే కోడుమూరు నియోజకవర్గానికి గాజుల దిన్నె ప్రాజెక్టు నుంచి కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేసి శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం చేస్తామన్నారు. తాను స్థానికుణ్ణి అని మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పుకొచ్చారు. నాన్ లోకల్ వ్యక్తి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన అందుబాటులో ఉండడని, ఆయన డబ్బులు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. కాబట్టి అలాంటి వారిని నమ్మవద్దని, టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీకి పట్టం కట్టాలని బొగ్గుల దస్తగిరి కోరారు. రాష్ట్రంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రైతులను ఎంత దారుణంగా మోసం చేస్తున్నారంటే మీరు ఒక్కసారి కళ్ళు తెరచండి రైతులారా. ఎందుకంటే ఎక్కడ చూసినా చాలా మంది రైతులే ఉంటారు, రైతు బిడ్డలే ప్రతి ఒక్కరూ అభివృద్ధిలోకి ముందుకు వస్తారు. ఐఏఎస్లు అయితేనేమి, ఐపీఎస్లు అయితేనేమి, ఉద్యోగులు అయితేనేమి ప్రతి ఒక్కరూ రైతుల నుంచి, రైతు పిల్లల నుంచి వచ్చేస్తారు. నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. నాది ఇక్కడే కోడుమూరు నియోజకవర్గం కర్నూలు మండలం పసుపుల గ్రామ నివాసిని. నా పేరు బొగ్గుల దస్తగిరి. నేను ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ఒక మినిస్టర్ తమ్ముడు డాక్టర్ సతీష్. ఆయన ఎటువంటి వ్యక్తో మీకు తెలుసా? ఆయన ముస్లింల యొక్క వక్బోర్డ్ భూములని దోచుకున్న వ్యక్తి. కానీ ఈ ప్రజలు వాళ్ళ కాళ్ళ కింద కూర్చోబెడతారా మనల్ని, లేకుంటే వాళ్ళ కాళ్ళ కింద పెడతారా మన ఆత్మగౌరవాన్ని? తెలుసుకోండి. మరి ఈసారి స్థానికుడు గెలిచాడు. ఎందుకంటే తెలుసా, స్థానికుడైతే ఇక్కడే ఉంటాడు, ఇక్కడే ఉండి అతన్ని కొట్లాడైన పనులు చేపించుకోవచ్చని. అతను ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఇక్కడ ఉన్నటువంటి వనరులను దోచుకోవడానికి. ప్రతి ఒక్కటి వాళ్ళు ఇసుక దోపిడీ, గంజాయి, ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతున్నారు వాళ్ళు. ఈ రాష్ట్రంలో స్పిరిట్ వేసి దాదాపు కొన్ని వేల మంది చనిపోతున్నారు.